నా కొలీగ్తో డాక్టర్ చెప్పిన విధంగా ఆసనాలు ఎలా వేశానో ఈ వీడియోలో ఉంది. వీడియోని చివరి వరకు చూడండి. సాయి ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వయసు 26. ఇతను శ్రీనిధి అనే అమ్మాయిని 7 ఏళ్లుగా ప్రేమిస్తున్నాడు. శ్రీనిధి, సాయి కాలేజీలో క్లాస్మేట్. మొదట ఇద్దరూ మంచి ఫ్రెండ్స్, తర్వాత లవర్స్ అయ్యారు. శ్రీనిధి కాగ్నిజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తోంది. ఇప్పుడు ఇద్దరూ హైదరాబాద్లోనే ఉన్నారు, కానీ వాళ్ల కుటుంబాలు విజయవాడలో ఉన్నాయి. ఒకరోజు శ్రీనిధి సాయికి కాల్ చేస్తుంది. ఓరేయ్ సాయి, మన విషయానికి నీ ఇంట్లో ఎప్పుడు చెప్పబోతున్నావ్ అని అడుగుతుంది, గొంతులో కాన్ఫిడెన్స్తో పాటు కొంచెం చిలిపిటోన్. సాయి నవ్వుతూ, అరే చెప్తానే స్వీటీ, దసరా సెలవులకు విజయవాడ వెళ్తున్నా కదా, అప్పుడు మాట్లాడతా, ప్రామిస్. శ్రీనిధి కళ్ళు సూటిగా చూసినట్లు, చెప్పలేదో, నీతో సీరియస్గా డీల్ చేస్తా, మర్చిపోకు. అబ్బో, ఇంత వైలెన్స్ వద్దులే బేబీ అంటూ సాయి ఆట పట్టిస్తాడు. అయినా నీ హెడేక్ ఎలా ఉంది? డాక్టర్ దగ్గరకు వెళ్ళావా? ఈరోజు సాయంత్రం వెళ్తున్నా. సరేనా? సరే, కాని ముందు నీ బాస్తో ఆ సొల్లు మీటింగ్లు ఆపమని చెప్పు, అవే నీ తలనొప్పికి కారణం అని శ్రీనిధి కొంచెం కోపంగా అంటుంది. సాయి గట్టిగా నవ్వేస్తాడు. ఓహో, నా బాస్ సొల్లు అంటావ్? నీ ఫ్రెండ్ మీనాక్షి ఏమైనా దేశాన్ని రక్షించే హీరోయినా? ఓరేయ్ సర్లే, మీనాక్షి గురించి మాట్లాడకు. నీ ఫ్రెండ్ కిరణ్ని కూడా చూస్తే ఏదో స్టార్టప్ సీఈఓ అనుకుంటాడు, కానీ రోజూ నీతో కబుర్లు చెప్పడమే పని అని శ్రీనిధి రిప్లై ఇస్తుంది. హహా, సర్లే, మనం వాళ్ల గురించి గొడవ పడొద్దు. నీవు ముందు హాస్పిటల్కి వెళ్ళు. నాకు ఈ బాస్ ఒక వర్క్ ఇవ్వకపోతే నీతో నేను వచ్చేదాన్ని అంటుంది శ్రీనిధి, గొంతులో ప్రేమ కనిపిస్తుంది. పర్లేదు బేబీ, తలనొప్పి కదా, వెళ్ళి చూపించుకుని వస్తా అని సాయి రిప్లై ఇస్తాడు. సరే, టేక్ కేర్ హనీ, మిస్ యూ టు స్వీట్ హార్ట్ అంటూ శ్రీనిధి కాల్ కట్ చేస్తుంది. సాయంత్రం సాయి డాక్టర్ని కలుస్తాడు. డాక్టర్, ఒక నెల రోజుల నుంచి తలనొప్పి, చెవుల్లో కూడా నొప్పి ఉంది, కళ్ళు అప్పుడప్పుడు మసకగా కనిపిస్తున్నాయి. డాక్టర్ సీరియస్గా, సరే, మీకు బ్రెయిన్ సిటీ స్కాన్ రాస్తున్నా, త్వరగా చేయించి రిపోర్ట్తో నా దగ్గరకు రండి. ఏమైనా సీరియస్నా డాక్టర్? సాయి కంగారుగా అడుగుతాడు. రిపోర్ట్ వచ్చాకే చెప్పగలను అని డాక్టర్ సమాధానం. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే శ్రీనిధి కాల్ చేస్తుంది. ఒరేయ్, డాక్టర్ ఏమన్నాడు? సాయి లైట్గా, ఏం లేదు బేబీ, టాబ్లెట్స్ రాశారు. వాడమన్నారు. సరే, రూమ్కి వెళ్లి రెస్ట్ తీసుకో అని శ్రీనిధి ఆర్డర్ వేస్తుంది. మరుసటి రోజు సాయి స్కాన్ చేయించుకుని రిపోర్ట్తో డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. డాక్టర్ రిపోర్ట్ చూసి, సారీ, మీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, అది కూడా అడ్వాన్స్డ్ స్టేజ్లో. సాయికి ఒక్కసారిగా గుండె ఆగినట్టు అనిపిస్తుంది. ఏంటి డాక్టర్, బ్రెయిన్ ట్యూమర్, ట్రీట్మెంట్ ఉందా? మెడిసిన్స్తో కొన్ని రోజులు మేనేజ్ చేయొచ్చు, కానీ పూర్తి క్యూర్ అవ్వడం కష్టం అని డాక్టర్ చెప్పడంతో సాయి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఈ డిసీజ్ శృంగారంతో స్ప్రెడ్ అవుతుందా అని సాయి అడుగుతాడు. లేదు, అది అలాంటిది కాదు, నీవు నీ ఇష్టమైన వాళ్లతో సంతోషంగా టైం స్పెండ్ చేయొచ్చు అని డాక్టర్ భరోసా ఇస్తాడు. సాయి ఏడుస్తూ హాస్పిటల్ నుంచి బయటకు వస్తాడు. అమ్మా, నాన్న, శ్రీనిధి, కిరణ్, మీనాక్షి గుర్తొస్తారు. ఈ విషయానికి ఎవరికీ చెప్పొద్దు, వాళ్లు తట్టుకోలేరు అని నిర్ణయించుకుంటాడు. వెంటనే శ్రీనిధికి కాల్ చేస్తాడు. శ్రీ, రేపు మనం నా రూంలో కలుద్దాం, ఓకేనా? అరే, నీవు అడిగితే ఎప్పుడైనా కాదన్నానా అని శ్రీనిధి నవ్వుతూ అంటుంది. ఇంతకీ ఎక్కడున్నావ్? రెస్టారెంట్లో డిన్నర్కి వచ్చా. హెడేక్ తగ్గిందా? తగ్గిందిరా. సరే, రేపు సాయంత్రం కలుస్తా. లవ్ యూ టూ అని సాయి కాల్ కట్ చేస్తాడు. మరుసటి రోజు సాయంత్రం శ్రీనిధి సాయి రూంకి వస్తుంది. ఆమెను చూడగానే సాయి గట్టిగా హగ్ చేసుకుంటాడు. కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఏంట్రా, ఇంత ఎమోషనల్గా ఉన్నావ్ అని శ్రీనిధి అడుగుతుంది. ఏం లేదు శ్రీ, చాలా రోజుల తర్వాత కలిసాం కదా, అందుకే అని సాయి సమాధానం చెప్పి ఆమె నుదుటిపై ముద్దు పెడతాడు. శ్రీనిధి నవ్వుతూ, అరే నా క్యూటీ బాయ్, ఇంతలా మిస్ అయ్యావా అని ఆటపట్టిస్తుంది. సాయి ఆమె పెదవులను తన పెదవులతో ముద్దాడుతాడు. ఆ ముద్దులో తన ప్రేమంతా చూపిస్తాడు. ఇద్దరూ ఊపిరి ఆడకుండా ముద్దుల్లో మునిగిపోతారు. సాయి శ్రీనిధి మెడ వంపులను ముద్దాడుతాడు. శ్రీనిధి తమకంగా సాయి అని మూలుగుతుంది. తర్వాత సాయి శ్రీనిధిని మెల్లగా అనుభవిస్తూ ఆమె అందాలను కళ్లతో ఆస్వాదిస్తాడు. ఇద్దరూ ప్రేమలో మునిగి ఆ క్షణాలను ఎంజాయ్ చేస్తారు. కానీ సాయి మనసులో మాత్రం శ్రీనిధి గురించి, తన జీవితం గురించి బాధ కలుగుతుంది. నేను సడన్గా చనిపోతే శ్రీనిధి, కిరణ్, మీనాక్షి, నా ఫ్యామిలీ ఏం చేస్తారు అని ఆలోచిస్తూ బాధపడతాడు. శ్రీనిధి గమనించి, ఏంట్రా, ఇంత డల్గా ఉన్నావ్, ఏదైనా దాస్తున్నావా అని అడుగుతుంది. ఏం లేదు శ్రీ, నీతో ఇలా ఉంటేనే సంతోషం అని సాయి సమాధానం చెప్పి మళ్లీ ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇద్దరూ మళ్లీ ప్రేమలో మునిగి ఆ క్షణాలను తనివి తీరా ఆస్వాదిస్తారు.